అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు దయ్యం పిలుస్తోంది. రచన సుంకరి రాంప్రసాద్ గారు. చదువుతున్నది దేవి. కథ నచ్చితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. అరకు రైల్వే స్టేషన్కు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ జలపాతం. నీలి కొండల మీద పచ్చగా పరుచుకొని ఉన్న దట్టమైన అడవి కొనుల విందు చేస్తోంది. వనకన్య ధరించిన తెల్లని పయ్యద పిల్లగాలికి అల్లన ఎగురుతోందా అన్నట్టుగా ఉంది ఆ పర్వత శిఖరం నుండి జాలువారుతున్న ఆ జలపాతం. చెవులు గింగిరమనేలాగా వినిపిస్తున్న ఆ జలపాతపు హోరులో ఆ లోయంతా ప్రతిధ్వనిస్తోంది. ఆ మనోజ్ఞ దృశ్యం చూస్తూ పరవశంతో ఒళ్ళు మర్చిపోతోంది సునంద. అంత ఆనందంలోనూ ఆ ఉధృత జలపాతాన్ని చూస్తుంటే ఆమె గుండెల్లో ఏదో తెలియని భయం. ఒక పక్క ఆ హోరును, ఆ జలపాతపు జోరును చూద్దామని కొండంత ఆశ, ఆరాటం. కనువిప్పి చూస్తే ఏదో భయం, బెరుకు. దీనినే తీయని భయం అంటారేమో. తన భర్త వినయ్ చేతిని గట్టిగా పట్టుకొని చూడసాగింది ఆమె. ఈ మధ్యనే పెళ్ళైన కొత్త దంపతులు వారు. ఒక విధంగా వారికి ఇది హనీమూన్ ట్రిప్. మనసుకు మత్తెక్కిస్తున్న ఆ ప్రకృతి అందాల మధ్య ఒకరి కోసం ఒకరిలాగా తామిద్దరమే ఉన్నామన్న భావన వారిలో ఏదో తెలియని పరవశత్వాన్ని కలిగించసాగింది. ప్రేమగా సునందం దగ్గరికి తీసుకున్నాడు విజయ్. గువ్వలాగా అతడి కౌగిల్లో ఒదిగిపోయింది ఆమె. కళ్ళల్లో ఆరాధన ఉట్టిపడుతుంటే ఆమె 2 చెక్కిళ్లను దోసిట్లోకి తీసుకున్నాడు అతను. పరవశంతో అరమోడ్చిన ఆమె సోగ కన్నుల్లోని ఆహ్వానం, ఎర్రని పెదవుల మీద సన్నగా మొలిచిన దరహాసం అతడిని వివసుణ్ణి చేశాయి. పట్టలేని తమకంతో ఆమె పెదవులను అతడు గాఢంగా చుమ్మించాడు. యుగాలు క్షణాలుగా కాలం తియ్యగా కరిగే వేళ వారి ఆనందాన్ని రసభంగం కలిగిస్తూ వారి చెవులకు సోకింది ఒక స్త్రీ ఆర్తనాదం. భరించలేని బాధతో అరిచినట్లున్న ఆక్రందనతో ఆ లోయంతా మారుమ్రోగింది. ఆర్తితో గుండెలు పిండేసేలాగా ఉంది ఆ గొంతు. మరుక్షణం వారు ఆ ఆర్తనాదం వినవచ్చిన దిక్కుకు పరిగెత్తారు. ఎంతో దూరం పరిగెత్తవలసిన పని లేకపోయింది వారికి. సుమారు 1000 గజాలు దూరంలో ఏపుగా పెరిగిన పొదల మాటున కనిపించింది వారికి అత్యంత బీభత్సమైన దృశ్యం. ఆ దృశ్యాన్ని చూసిన మరుక్షణం కెబుమని కేక పెట్టింది సునంద. ఆ ఆర్తనాదం ఎలా వినవచ్చిందో వారికి ఆ క్షణంలో అర్థమైంది. అక్కడున్న కొండరాళ్ల మధ్య పడి ఉంది ఆ అందమైన యువతి శవం. సుమారు 25 లోపే ఉంటుంది వయసు. చక్కగా తీర్చిదిద్దినట్టున్నాయి ఆ అమ్మాయి పొంకమైన అవయవాలు. ఆమె తల రక్తసిక్తమై ఉంది. ఆమె పడి ఉన్న బండరాయి మీద ఆమె తల ఉన్న భాగంలో రక్తం మడుగు కట్టింది. ఆమె ఒంటి మీద ఉన్న తెల్లని చీర మీద చిందిన ఎర్రని రక్తపు మరకలు మరింత బీభత్సంగా కనిపిస్తున్నాయి. 10 గజాల దూరంలోండి వస్తున్న వారు ఆ శవాన్ని గుర్తుపట్టగలిగారు. ఆమె నాగమణి. అరకులో వాళ్ళుంటున్న ట్రావెలర్స్ బంగ్లాల్లో వారి పక్క గదిలోనే నాగమణి కూడా ఉంటోంది. తాను పాడేరులోని ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానని, వారిలాగే తను కూడా అరకులోయని చూడ్డానికి వచ్చానని ఏదో మాటల సందర్భంలో సునందతో చెప్పింది నాగమణి. వారు ఒకరినొకరు కలుసుకున్నది కేవలం 2 రోజుల క్రితమే అయినా ఎప్పుడూ గలగలా నవ్వుతూ ఎంతో కలుపుగోలుగా కబుర్లు చెప్పే నాగమణి పట్ల సునందకు ఒక విధమైన ఇష్టం ఏర్పడింది. అలాంటి నాగమణి ఇలా అకస్మాత్తుగా శవంగా చూసేసరికి సునంద ఆ షాక్కు తట్టుకోలేకపోయింది. భయంతో పాలిపోయిన ముఖంతో తోటకూర కాడలాగా వడలిపోతున్న సునంద భుజాలు పట్టుకొని మెల్లగా నడిపించుకుంటూ ఆ ప్రదేశం నుంచి దూరంగా తీసుకుపోయాడు విజయ్. మళ్ళీ వారు కనీసం వెనక్కు తిరిగి కూడా చూడలేదు. ఒకవేళ చూసి ఉన్నట్లయితే ముందు ముందు ప్రారంభం కానున్న మారణ హోమానికి నాందిగా సన్నగా అస్పష్టంగా వికృతంగా నవ్వుతున్న నాగమణి శవాన్ని వాళ్ళు గమనించేవారేమో. సునంద, ఫర్ గాడ్ సేక్ మనం ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోవడం మంచిది అన్నాడు విజయ్. కానీ దిక్కులేని ఆ శవం సునంద అంటూ భార్య మాటలను మధ్యలోనే కట్ చేసేశాడు అతను. నేనెందుకు చెప్తున్నానో కాస్త అర్థం చేసుకో డార్లింగ్.
ఇప్పుడు మనం ఆ శవాన్ని చూసినట్లు నిజమే చెప్పామనుకో, ఏముంటుంది, పోలీసులు కేసులు ప్రారంభమవుతాయి. అది హత్య, ఆత్మహత్య అని దానిపైన ఎంక్వైరీలు. ఆమెకు మనకు ఏ సంబంధం అని 1,00,000 ప్రశ్నలు. ఓహో, మనకెందుకు ఆ లేనిపోని తద్దినం? కనీసం ఆ నాగమణి ఎవరో కూడా ఇక్కడికొచ్చే వరకు మనకు తెలియదు. ఏదో హల్లో అంటే హల్లో అనుకున్నాం, దట్స్ ఆల్. ఇప్పుడు కోరి ఆమె చావును మన పీకల మీదకు తెచ్చుకోవడం ఎందుకు చెప్పు? ట్రావెలర్స్ బంగ్లాలోని తన గదిలో కూర్చుని భార్యకు నచ్చచెప్పసాగాడు విజయ్. అంటే మీరనేది నాగమణి చనిపోయిన విషయం అంటూ ఆమె భర్త వైపు సందిగ్ధంగా చూసింది సునంద. అసలు ఆ నాగమణి ఎవరో కూడా మనకు తెలియదు డార్లింగ్. మనం అసలు అక్కడేం చూడలేదు, అంతే. ఆ విషయాన్ని నేనెక్కడా నోరు జారనని అసలు నాకు ప్రామిస్ చేయి అంటూ ఆమె కుడి చేతిని తన తలపై వేసుకున్నాడు విజయ్. ఒట్టు పట్ల హిందూ స్త్రీలకుండే నమ్మకం, గౌరవం విజయ్కు తెలుసు. అందుకే భార్యతో ఆ వాగ్దానం తీసుకున్నాడు అతను. ఎంతో ఆనందంగా గడవాల్సిన తమ వివాహపు తొలి దినాలను ఈ వ్యవహారంలో తలదూడ్చి పాడు చేసుకోవడం మనసులో ఏమూల ఆమెకు కూడా ఇష్టం లేదు. అందుకే తన భర్తకు ప్రామిస్ చేసింది ఆమె. ఆ రోజు మధ్యాహ్నమే వారు తమ గదిని ఖాళీ చేసేశారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వైజాగ్ నుండి కిరణ్ డోల్కు వెళ్లే ప్యాసింజర్ రైలు ఉంది. అందులో జైపూర్కు ప్రయాణం అయ్యారు వారు. జైపూర్లో వారికి పెద్ద ఎస్టేట్ ఉంది. కొన్ని 100 ఎకరాల కాఫీ, మల్బరీ తోటలకు ఏకైక వారసురాలు సునంద. తల్లి తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో జైపూర్లోని తాతగారి దగ్గరే పెరిగింది, పెద్దదైంది ఆమె. తన తాతగారి దగ్గర మేనేజర్గా చేరిన విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సునంద. వారి పెళ్లికి 4 రోజుల ముందే గుండె జబ్బుతో మరణించాడు ఆమె తాతగారు. తాతయ్య మరణ అనంతరం అతని యావదాస్తి ఆమెకే సంక్రమిస్తుంది. ఎస్టేట్ను తనను కంటికి రెప్పలా చూసుకునే విజయ్ భర్తగా లభించడం తన అదృష్టం అనుకుంది ఆమె. కిటికీ పక్క సీట్లో కూర్చుని చివరిసారిగా అరకు అందాలను చూస్తోంది సునంద. రైలు నెమ్మదిగా వేగం పుంజుకోసాగింది. అరకు స్టేషన్ క్రమక్రమంగా మరుగు అవసాగింది. కోరాపుట్ జిల్లాలోని మారుమూల గ్రామం అది. నాగరిక ప్రపంచానికి దూరంగా అడవి అంచున విసిరేసినట్టుంది ఆ ఊరు. ఆ ఊరి చివరున్న ఒక రెల్లు గుడిసెలో 2 వ్యక్తులు కూర్చునున్నారు. మట్టి నేల చక్కగా పేడతో అలకబడి ఉంది. ఆ గుడిసె లోపలి భాగం దక్షిణం దిక్కుగా నక్షత్రాకారంలో వేయబడిన ముగ్గు మధ్య కూర్చుని ఉన్నాడు ఒక మధ్య వయస్కుడు. అతడికి కొద్ది దూరంలో ఆ గదిలోని ఒక మూల కూర్చుని అతడు చేస్తున్న పూజా కార్యక్రమాన్ని ఆసక్తితో గమనిస్తున్నాడు ఒక వ్యక్తి. ఆ ముగ్గు చుట్టూ ఏవో విచిత్ర అక్షరాలు రక్తంతో వ్రాయబడి ఉన్నాయి. తల కోయబడ్డ నల్ల కోడిపెట్ట, చెక్కలుగా కోయబడ్డ నిమ్మకాయలు ఆ గదినంతా కప్పేస్తున్న గుగ్గిలం ధూపం ఆ గదిలో ఒక విచిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ముగ్గు మధ్య కూర్చున్న వ్యక్తి చిన్న గోచి మాత్రమే ధరించాడు. అప్పుడే తలార స్నానం చేసినట్టు విరబోసుకుని ఉన్న అతడి తల నుండి బొట్లు బొట్లుగా నీళ్లు కారుతోంది. ఎర్రని కుంకం బొట్టు అతడి నుదురులో సగభాగాన్ని కప్పేస్తోంది. అతని పెదవులు మెల్లగా ఏవో మంత్రాలను ఉచ్చరిస్తున్నాయి. కొద్ది నిమిషాల తర్వాత అతడు మెల్లగా కళ్ళు తెరిచాడు. గది మూలను కూర్చున్న యువకుని దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆ యమ్మ కాలిగోరు తల వెంట్రుగా తెస్తివా బాబు అన్నాడతను మెల్లగా. ఆ యువకుడు తెచ్చాను అన్నట్టు తలూపాడు. తన చొక్కా జేబులోని ఒక కాగితం పొట్లాన్ని అతడికిచ్చాడు. ఆ కాగితం పొట్లంలోని తల వెంట్రుకను గాలిగోరుని చూసి సంతృప్తిగా తలాడించాడు అతను. తన ముందు మానవ ఆకారంలో చేయబడ్డ పిండి బొమ్మ మీద ఆ గోరును తల వెంట్రుకను ఉంచాడతను. ఆ యమ్మ పేరేంటన్నావు బాబు? సునంద. ఒక్కొక్క అక్షరమే ఒత్తి పలుకుతూ మెల్లగా అన్నాడు ఆ యువకుడు. కొద్ది క్షణాలు మంత్రోచ్చారణతో మునిగిపోయాడు అతను. మెల్లగా కళ్ళు తెరిచి 2 నిమ్మకాయలను చేతిలోకి తీసుకున్నాడు. వాటిని ముక్కలు ముక్కలుగా చేసి ఆ పిండి బొమ్మకు అటు ఇటు పడేశాడు. ఆ నిమ్మ చెక్కలను చూసి యువకుడు ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు. అవి ఎర్రని రక్తపు ముద్దల్లాగా ఉన్నాయి. అతని చేతిలో కర్పూరాన్ని వెలిగించడానికి అతడు గాలిలో దేన్నో ఆహ్వానిస్తున్నట్టు చేతులు చాచి వెలుగుతున్న ఆ కర్పూరాన్ని ఆ పిండి బొమ్మపై వేశాడు.
అంతే, కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతితో ఆ బొమ్మ దగ్ధమైపోయింది. ఆ తంతునంతా విస్మయంగా చూస్తున్నాడు ఆ యువకుడు. ఇక పూజ పూర్తయినట్లు లేచాడతను. జేబులో నుండి 10 100 రూపాయల నోట్లను లెక్కపెట్టి అతని చేతిలో పెట్టాడు ఆ యువకుడు. వాటిని అందుకొని రొంటిలో దోపుకున్నాడతను. ఆ యమ్మకి ఎరుగున్న జీవుడే దయ్యమై వస్తది, నీ కోరిక పండుతదిలే, ఎల్లిర్రా అన్నాడతను. అతడి దగ్గర సెలవు తీసుకొని ఆ గది బయటకు నడిచాడు ఆ యువకుడు. ఇప్పుడు అతని మనసు ఎంతో తేలిగ్గా ఉంది. ఆ యువకుడి పేరు దివాకర్. సునందకు వరుసకు బావ అవుతాడు. సునంద తనను పెళ్లాడుతుందని గంపెడ ఆశలు పెట్టుకున్నాడు అతను. కానీ సునంద విజయ్ను పెళ్లాడడంతో అతని ఆశలు వమ్మయ్యాయి. కోట్ల విలువ చేసే ఆస్తి, కోరుకున్న వరుసైన మరదలు ఎవరూ అనామాకుడి పాలైపోతుంటే చూస్తూ సహించలేకపోయాడు. అసలు సునందే లేకుంటే సునంద తాతగారి దాయాదులైన దివాకర్ కుటుంబానికే ఆ ఆస్తంతా సంక్రమించి ఉండేది. ఇప్పుడు సునందకు పెళ్లి కావడంతో అతడికి 2 అడ్డంకులయ్యారు. ఒకరు సునంద, రెండవవాడు విజయ్. ఆస్తి కోసం వారిని తన దారి నుండి తప్పించడంలో పెద్ద సమస్య కాదు అతనికి. కానీ వారు మరణించిన మరుక్షణం ఆ నేరం ఆ ఆస్తికి తదుపరి వారసుడైన అతడి మీదకే వస్తుంది. కానీ చూస్తూ చూస్తూ అంత ఆస్తిని ఎలా వదులుకోగలడు? అందుకే ఎవ్వరికి అనుమానం రాని ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు అతను. ఒరిస్సాలోని కొండవారు సవరలు మంత్రాలలో ప్రసిద్ధులని వెనుకడి. అందుకే తన కార్యం కోసం అతడు ఒక కోయదొరను పట్టుకున్నాడు. చిల్లంగో చేతబడో ఆ కోయదొర ఏం చేస్తే తనకెందుకు? తనకు కావలసింది సునంద విజయల చావు. కోయదొర చెప్పిన దయ్యాన్ని సునందకు ఆవహింపచేస్తే ఆమెతోనే విజయ్ను హత్య చేయించాలి. హత్యకు ఆమెకు ఉరిశిక్షైనా పడుతుంది, లేకున్నా పర్వాలేదు. తన భర్తను తానే చేజేతులారా చంపుకున్నానన్న నిజాన్ని జీర్ణించుకోలేక సునందే మరణిస్తుంది. ఇంకా కావాలి అని అనుకుంటే సునందకు జీవితం పట్ల విరక్తి పుట్టించి ఆత్మహత్యకు తానే ప్రోత్సహిస్తాడు. ఆలోచనలలో తేలిపోతూ మెల్లగా నడుస్తున్నాడు దివాకర్. అతడు కను మరుగయ్యేదాకా చూసి తర్వాత గుడిసెలోకి నడిచాడు కోయదొర. అయితే ఆ గుడిసెలో జరిగిన తంతంతా ఒక జత కళ్ళు గమనిస్తున్నాయి అనే విషయం వాళ్ళిద్దరికీ తెలియదు. దివాకర్ ఏదో పక్కదారి పడుతున్నట్టుంది సునంద అన్నాడు లాయర్ రఘు. ప్రశ్నార్థకంగా అతడి వైపు చూశారు విజయ్, సునందలు. జైపూర్ సిటీకి దూరంగా కోరాఫుట్కు వెళ్లే మార్గం ఉంది. ఆ అధునాతనమైన భవంతి, అది సునంద తాతగారి బంగ్లా. అందులో డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు వారు. సునంద తాతగారి స్నేహితుడైన లాయర్ విశ్వనాథం గారి అబ్బాయి రఘు. తండ్రి తర్వాత అతడే వారి ఎస్టేట్ యొక్క లీగల్ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు. నిజానికి సునంద తాతగారికి సునందను రఘుకిచ్చి పెళ్లి చేద్దామని ఉండేది. కానీ తన మనసులోని కోరిక కన్నా కలిసి కాపురం చేయాల్సిన సునంద అభిప్రాయానికే వెలువిచ్చారు ఆయన. చిన్నతనం నుండి పరిచయం ఉండడం చేత వాళ్ళిద్దరి మధ్య పేర్లతో పిలుచుకునేపాటి చనువు కూడా ఉంది. లాయర్ రఘు యువకుడు, చురుకైన వాడు. సునంద తనను కాదని విజయ్ను పెళ్లి చేసుకుందని అతనికి తెలుసు. కానీ ఆ కారణం చేత వారితో తనకున్న వృత్తి సంబంధాలను వదులుకోలేదు అతడు. ఒకసారి వారిద్దరి వైపు చూసి లో గొంతుకుతో చెప్పడం ప్రారంభించాడు అతను. నిన్న సాయంత్రం కోరాఫుట్ నుండి కోర్టుకు వెళ్ళొస్తున్న నాకు ఫారెస్ట్లో వెళ్తున్న దివాకర్ కనిపించాడు. చీకటి పడే వేళ అడవిలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పని అతనికేముంది అని అనిపించింది నాకు. అనుమానంతో అతడిని అనుసరించాను అంటూ రాత్రి గుడిసెలో వారు నిర్వహించిన తాంత్రిక పూజ గురించి చెప్పాడు రఘు. చాటు నుంచి చూస్తున్న నన్ను బహుశా వాళ్ళు గమనించి ఉండరనుకుంటున్నాను. అతను చెప్తున్న మాటలు నిశ్చేష్టురాలై వింటోంది సునంద. ఇంకా ఈ దెయ్యాలు చేతబడులు ఏమిటండి, రబ్బిష్, ఐ కాంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. అతని మాటలను తేలిగ్గా కొట్టిపారేశాడు విజయ్. ఎనీహో మీరు కాస్త జాగ్రత్తలో ఉండడం మంచిది అంటూ లేచాడు. అతడిని గేటు వరకు సాగనంపాడు విజయ్. రాత్రి 9 గంటల సమయం. డైనింగ్ హాల్లో కూర్చుని డిన్నర్ తీసుకుంటున్నారు విజయ్, సునందలు. వారిని డిస్టర్బ్ చేస్తూ కాలింగ్ బెల్ మ్రోగింది. విసుగ్గా చూసింది సునంద. రాత్రి 7 గంటలకే పని వాళ్ళిద్దరూ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు.
పుట్టింటికి వెళ్ళిన వాడి భార్యకు ఆరోగ్యం బాగాలేదని ఉత్తరం రావడంతో వాచ్మెన్ వారం రోజులు సెలవు తీసుకొని ఊరికెళ్ళాడు. అంత పెద్ద బంగ్లాలో ఉండేది తామిద్దరమేనన్న భావన ఒకప్పుడైతే ఆమెకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. కానీ ఇప్పుడు ఎందుకో ఆమెకు అసహనంగా ఉంది. విసుక్కుంటూ లేచి సింక్లో చేయగడుక్కుని తలుపు వైపు నడిచింది ఆమె. తలుపు తెరిచిన ఆమెకు ఎదురుగా ఉన్న ఆకారాన్ని చూసేసరికి భయంతో ముచ్చెమటలు పట్టాయి. ఎదురుగా నవ్వుతూ నిల్చునుంది నాగమణి. భయంతో మాట పెగలక అలాగే ఉండిపోయింది సునంద. సునంద కళ్ళలోకే చూస్తూ మెల్లగా గొంతు విప్పింది నాగమణి. నూతిలో నుంచి మాట్లాడుతున్నట్టు ఉంది ఆమె గొంతు. రహస్యం చెప్తున్నట్లు వినపడనట్టుగా ఉన్నాయి ఆమె మాటలు. రా రా సునంద, నాతో వచ్చేయి, రా సునంద రా. సునంద వైపు ఆహ్వానిస్తున్నట్లు చేతులు చాచింది నాగమణి. చల్లగా వీస్తున్న గాలికి ఆమె కట్టుకున్న చీర విరబోసుకున్న నల్లని కురులు ఎగురుతున్నాయి. భయంతో నిలువెల్లా వణికిపోయింది సునంద. తలుపు తీయడానికి వెళ్ళిన భార్య బొమ్మలా అక్కడే నుంచుండిపోవడం చూసిన విజయ్ తను కూడా చేయి గడుక్కొని సునంద దగ్గరకు వచ్చాడు. మాట మంతి లేకుండా నిలువుగుడ్లు వేసుకొని చూస్తున్న భార్యను చూశాడు అతను. ఆమె 2 భుజాలను పట్టుకొని కుదిపాడు. సునంద, సునంద, వాట్ హ్యాపెన్ డార్లింగ్? అనునయంగా అడుగుతున్న భర్త వంక చూస్తూ బావురు మంది సునంద. కొండంత ఆసరా దొరికినట్టు అతని గుండెల్లో ముఖం దాచుకుంది ఆమె. తల తిప్పకుండానే వాకిలి వైపు చూపిస్తూ వణుకుతున్న గొంతుకుతో అందామె. అక్కడ అక్కడ నాగమణి ఉందండి. భార్య మాటలకు చటుక్కున తలెత్తి చూశాడు అతను. చాచా, ఇక్కడెవరూ లేరోయ్, కావాలంటే చూడు. మెల్లగా భార్య చుబుకాన్ని ఎత్తాడు అతను. భర్త మాటలకు మెల్లగా కళ్ళెత్తి చూసింది ఆమె. సన్నగా నవ్వుతూ అక్కడే నిలబడి ఉంది నాగమణి. రా, వచ్చేయి సునంద. అదే గొంతుక, అదే రూపం. అదిగోండి నాగమణి అక్కడే నిలబడి ఉంది, నన్ను రమ్మంటోంది. గుండెల్లో నుండి దుఃఖం పొంగుకొస్తూ ఉంటే కన్నీళ్లతో బేలగా భర్త వంక చూస్తూ అంది సునంద. మరోసారి సునంద చూపిస్తున్న దిక్కువంక చూశాడు అతను. భార్యను బుజ్జగిస్తున్నట్టు దగ్గరికి తీసుకున్నాడు. ఎవ్వరూ లేరోయ్, అదంతా నీ భ్రమ. అక్కడ నాగమణి శవాన్ని చూశావు. ఎంత క్రితం రఘు అన్న మాటలు తలుచుకొని ఉంటావు. నాగమణి లేదు, దయ్యం లేదు. కమాన్, రిలాక్స్. అనునయంగా ఆమె చెక్కిళ్ళు నిమురుతూ ఆమెను మెల్లగా లోపలికి నడిపించుకుంటూ వెళ్ళాడు విజయ్. భర్త తలుపు క్లోజ్ చేస్తుండగా చివరిసారి వాకిట్లోకి చూసింది ఆమె. నాగమణి అదే భంగిమలో అక్కడే నిలబడింది. తనకు పిచ్చిగాని పట్టలేదు కదా అనుకుంది ఆమె. తనకు అంత స్పష్టంగా నాగమణి కనిపిస్తోంది. ఆమె గొంతు వినిపిస్తోంది. కానీ తన భర్తకు ఎవరూ కనిపించడం లేదు అంటే విచిత్రంగా ఉంది. కోయదర దివాకర్తో చెప్తుండగా తాను విన్నానని రఘు చెప్పిన మాటలు హఠాత్తుగా గుర్తుకొచ్చాయి ఆమెకు. ఆ యమ్మకి ఎరుగున్న జీవుడే దయ్యమై వస్తాది అంటే తనకు తెలిసిన నాగమణే దయ్యమై వచ్చిందా? ఆ ఊహకే భయంతో మరోమారు కంపించిపోయింది ఆమె. ఆ రాత్రి పొద్దుపోయే వరకు నిద్ర పట్టలేదు ఆమెకు. మర్నాడు ఉదయం ఎస్టేట్కు బయలుదేరుతున్న భర్తతో ఒంటరిగా ఉండలేక తను కూడా బయలుదేరింది సునంద. వీపుపైన చిన్న చిన్న వెదురు బుట్టలను ధరించి కాఫీ గింజలను ఏరుతున్న కూలీలను చూస్తూ ఆ కాఫీ తోటలోనే క్యాంప్ ఫైర్ వేసుకుని మధ్యాహ్నం వరకు కూర్చుంది ఆమె. ఆ అందమైన ప్రకృతి మధ్య ఆ అమాయకపు జీవులను చూస్తూ తన మనసులోని క్లేశాన్ని మర్చిపోయింది ఆమె. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎస్టేట్ వ్యవహారాలు పూర్తి చేసుకుని ఆమె దగ్గరకు వచ్చాడు విజయ్. ఆసరికి ఇంటి దగ్గర నుండి భోజనం క్యారేజీలో తెచ్చి ఎస్టేట్లోని గెస్ట్ హౌస్లో ఉంచాడు డ్రైవర్ను అక్కడే వదిలేసి భార్యతో సహా గెస్ట్ హౌస్కి కారులో బయలుదేరాడు విజయ్. గెస్ట్ హౌస్ ఆవరణలో భార్యను దింపాడతను. నేను కారును చెట్ల నీడలో పార్క్ చేసి వస్తాను, నీవు పద డార్లింగ్ అన్నాడతను. భర్త వచ్చేసరికి అన్నీ వడ్డించి సిద్ధంగా ఉంచుదామని గెస్ట్ హౌస్లోకి నడిచింది ఆమె. డైనింగ్ హాల్ తలుపు తోసింది. కిర్రుమని శబ్దం చేస్తూ మెల్లగా తెరుచుకుంది అది. ఆమె వడ్డించిన అవసరం లేకుండానే ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్న డిషెస్లో పదార్థాలన్నీ వడ్డించే ఉన్నాయి. ఎదురుగానున్న కుర్చీల్లో ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్లు నాగమణి కూర్చునుంది. రాసునంద, నీకోసమే కాచుకొని ఉన్నాను నవ్వుతూ అందామె. అంతే కెవ్వుమని కేకేస్తూ గిరుక్కున వెనక్కు తిరిగి
బయటకు పరిగెత్తింది ఆమె. అప్పుడే లోపలికి అడుగుపెడుతున్న విజయ్ భార్య వంక ఆశ్చర్యంగా చూశాడు. డైనింగ్ హాల్లో నాగమణి కూర్చుని ఉందన్న భార్య మాటలకు పక్కుమని నవ్వాడతను. భార్యను బుజ్జగించి మళ్ళీ మామూలు మనిషిని చేసేసరికి అతడికి పావుగంట పైనే పట్టింది. భర్త చేతిని గట్టిగా పట్టుకుని బెరుకుగానే మళ్ళీ డైనింగ్ హాల్లోకి అడుగుపెట్టింది ఆమె. ఈసారి కనిపించిన దృశ్యంతో ఆమెకు తల తిరిగిపోయింది. అక్కడ ఆ కుర్చీలో నాగమణి లేదు. అయితే అది కాదు ఆమె ఆశ్చర్యంలో ముంచెత్తింది. డైనింగ్ టేబుల్ మీద ఉన్న డిషెస్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. తను కొన్ని నిమిషాల ముందు ఆ డిషెస్లో పదార్థాలు వడ్డింపబడి ఉండడం తన 2 కళ్ళతో చూసింది. కానీ ఇప్పుడు అవి ఖాళీగా తనను వెక్కిరిస్తున్నట్లు ఉన్నాయి. గబగబా వెళ్ళి వాటిని పట్టుకొని చూసింది ఆమె. నీట్గా శుభ్రంగా గుడ్డతో తుడిచినట్లున్నాయి ఆ పింగాణి పాత్రలు. తన అనుమానం తీరక క్యారేజును విప్పి చూసిందామె. నిండుగా పదార్థాలతో ఉన్న కప్పులను చూసేసరికి ఆమె తల తిరిగిపోయింది. తను చూసింది భ్రాంతో నిజమో తెలియక తల పగిలిపోతోంది ఆమెకు. అన్యమనస్కంగానే భోజనం ముగించింది ఆమె. అప్పటికే భోజనం పూర్తి చేసి నాప్కిన్తో చేయి తుడుచుకుంటూ ఆ గది బయటకు నడిచాడు విజయ్. సింక్లో చేయి కడుక్కొని నాప్కిన్ కోసం హ్యాంగర్ వైపు చూసింది. ఖాళీగా ఉన్న హ్యాంగర్ వంక విసుగ్గా చూసింది ఆమె. నాప్కిన్ కావాలా సునంద? ఇదిగో తీసుకో. తన వెనక అకస్మాత్తుగా వినిపించిన మాటలకు గిరుక్కున వెనక్కు తిరిగి చూసింది ఆమె. నాప్కిన్ అందిస్తూ నించున్న నాగమణిని చూసేసరికి ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. ఏమండి? భయంతో అరుస్తూ బయటికి పరిగెత్తింది ఆమె. సునంద చెప్పిందంతా వినేసరికి ఆశ్చర్యంతో తల ములకలైపోయాడు లాయర్ రఘు. డైనింగ్ హాల్లో ఆ సంఘటన జరిగాక మరొక నిమిషం సేపు కూడా ఎస్టేట్లో ఉండలేకపోయింది ఆమె. భర్తతో చెప్పి డ్రైవర్ని తీసుకొని జైపూర్కి వెళ్ళిపోయింది ఆమె. అయితే ఆమె వెళ్ళింది తమ బంగళాకు కాదు, లాయర్ రఘు ఇంటికి. భర్తకు ఎంత ప్రామిస్ చేసినా ఇప్పుడు నాగమణి చావును గురించి ఎవరో ఒకరికి చెప్పుకోవాలి, తప్పదు. తన గుండెల్లోని భారాన్ని దింపుకోవడానికి, భయంతో అనుక్షణం తల్లడిల్లిపోతున్న తనను అర్థం చేసుకోవడానికి తనకొక తోడు కావాలి. దురదృష్టవశాత్తు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త తన మాటలను నమ్మడం లేదు. కేవలం భయం అని తేలిగ్గా కొట్టి పారేస్తున్నాడు. రఘు కేవలం తన ఫ్యామిలీ లాయర్ మాత్రమే కాదు, చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నవారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కూడా. అందుకే తన మనసులోని ఆందోళనను రఘుతో చెప్పుకుంది ఆమె. సునంద వెళ్ళిపోయాక ఆమె చెప్పిన విషయాలను మరొకసారి నెమరు వేసుకున్నాడు రఘు. ఎంతవరకు జరిగిన సంఘటనలను క్రోడీకరించుకుంటూ పోయాడతను. అతని చేతిలోని కలం లెటర్ ప్యాడ్పై చకచక పాయింట్స్ను రాసుకుంటూ పోసాగింది. 1. దివాకర్ ఆస్తి కోసం సునందపై పగబట్టాడు. 2. తాంత్రిక విద్యల ద్వారా సునందపై ఏదో ప్రయోగం చేయించడానికి ప్రయత్నించాడు అతను. 3. తాంత్రిక పూజ తర్వాత కోయదొర దివాకర్తో ఇలా అన్నాడు: ఆ యమ్మకి ఎరుగున్న జీవుడే వస్తాది. అంటే నాగమణి దయ్యాన్ని ఆ కోయదొర సునందపై ప్రయోగించాడా? 4. నాగమణి నిజంగా దయ్యమేనా? 5. నాగమణి చావును తాము కళ్ళారా చూశామంటోంది సునంద. 6. నాగమణిది హత్య, ఆత్మహత్య. 7. డైనింగ్ హాల్లోని సంఘటనలను పరిశీలిస్తే అవి మామూలు మనుషులు కూడా సులువుగా చేయగలరు. డ్రైవర్ తెచ్చిన క్యారేజీలోని పదార్థాలను కాక వేరే పదార్థాలను సునంద వచ్చేసరికి డిషెస్లో వడ్డించి ఉంచింది. ఆమె భయంతో పారిపోగానే ఆ పదార్థాలన్నిటినీ తీసివేసి ఆ పింగాణి పాత్రలను గుడ్డతో శుభ్రం చేసి ఉండొచ్చు. ఎందుకంటే సునంద తన భర్త విజయ్తో కలిసి డైనింగ్ హాల్లోకి తిరిగి రావడానికి 5 నిమిషాల పైనే పట్టింది అని చెప్పింది. ఆ మాత్రం వ్యవధి చాలు ఆ ఖాళీ డిషెస్ను అమర్చడానికి. అలాగే నాప్కిన్ విషయంలో కూడా. 8. ఇది మనుషులు ఆడుతున్న నాటకమే అయితే చనిపోయిన నాగమణి డైనింగ్ హాల్లోకి ఎలా వచ్చింది? 9. ఒకవేళ చనిపోయిన నాగమణి వేషంలో ఇంకెవరైనా నటిస్తున్నారా? ఏ ప్రయోజనం కోరి ఎవరు ఈ నాటకాన్ని ఆడిస్తున్నారు? దివాకరా? ఎందుకంటే సునందకు కీడు చేయడం ద్వారా
ప్రయోజనాన్ని ఆశిస్తున్నది అతడు మాత్రమే. 10. దివాకర్ ఈ నాటకాన్ని ఆడిస్తూ ఉంటే అతడు సునందపై ప్రయోగిస్తున్నది మనిషిని కాదు, దెయ్యాన్ని. నాగమణి మనిషి అయితే విజయ్కి ఎందుకు కనిపించదు? అతడు ఇప్పుడు మొదట వ్రాసిన 6 పాయింట్లను చివరకు తెచ్చాడు. తను వ్రాసిందంతా ఆమూలాగ్రం చదివాడు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు అనిపించింది అతనికి. ఏది ఏమైనా నాగమణి ఎవరో ముందుగా తెలుసుకోవాలి. ఆమె పూర్తి వివరాలు తెలిస్తే గానీ ఈ కేసులో మిస్టరీ వేడదు. ఆ నిర్ణయానికి వచ్చిన మరుక్షణం అతడు లెటర్ ప్యాడ్ని మూసి లేచి నిలబడ్డాడు. పాడేరు బస్టాండ్లో బస్సు ఆగింది. మెల్లగా బస్ దిగాడు రఘు. అతని భుజానికి చిన్న ఎయిర్ బ్యాగ్ వేలాడుతోంది. తాను పాడేరులోని ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానని తనతో నాగమణి అన్నట్లు సునంద చెప్పింది. నాగమణి గురించి తెలుసుకోవడానికి అతనికున్న ఆధారం వల్ల అదొక్కటే. అందుకే పాడేరు ప్రయాణమయ్యాడు అతను. పాడేరు గిరిజన ప్రాంతం. కొండలు అడవుల మధ్యనున్న చిన్న ఊరు. పల్లె చిన్నదే అయినా అటు సీలేరు ఇటు మాడుగుల్లకు పోయే రోడ్ల కూడలి కావడంతో ఆ గిరిజన వాడలో కూడా అక్కడక్కడ నాగరికత చిహ్నాలు కనిపిస్తున్నాయి. ఎలిమెంటరీ స్కూల్ని కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు అతనికి. కానీ ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పిన సమాధానం వినేసరికి అతడు తెల్లబోయాడు. నాగమణి పేరుగల అమ్మాయి ఎవరు ఆ స్కూల్లో పనిచేయడం లేదు. అసలు గత 2 సంవత్సరాలుగా ఆ స్కూల్లో లేడీ టీచర్సే లేరు. నాగమణిని గురించి తెలుసుకోవడానికి తనకున్న ఒకే ఒక ఆధారం పోయేసరికి అతడికి ఏం చేయాలో తోచలేదు. నిరాశగా కాళ్ళు ఈడ్చుకుంటూ బస్టాండ్ వైపు నడిచాడు అతను. టీ బంక్ ముందున్న చిన్న చెక్కబల్ల మీద కూర్చున్నాడు అతను. ఒక స్ట్రాంగ్ టీ అని చెప్పాడు. కాకి నిక్కర్ మాత్రం వేసుకున్న కుర్రాడు టీ గ్లాసును అందించడానికి వచ్చాడు. టీని తాగుతూ ఆలోచనలో మునిగిపోయాడు అతను. ఈ కేసులో ఎలా ప్రొసీడ్ కావాలో అర్థం కాలేదు అతనికి. సరిగ్గా అదే సమయంలో అతన్ని ఆలోచనలను చెదరగొడుతూ బొయ్యమంటూ బస్సు హారన్ వినిపించింది. తలెత్తి చూశాడు అతను. వైజాగ్ వైజాగ్ అంటూ బస్సు క్లీనర్ కేకలు పెడుతున్నాడు. బస్టాప్లో నుంచున్న అతను వైజాగ్ అన్న మాట విన్న వెంటనే తన మెదడులో బల్బు వెలిగినట్లు అనిపించింది రఘుకు. దివాకర్ చదువుకున్నది వైజాగ్లో. దివాకర్కు నాగమణికి ఏదైనా సంబంధం ఉందా లేదా అన్నది తేలాలి అంటే వైజాగ్లో ఎంక్వైరీ చేస్తే మంచిది. ఆ ఆలోచన వచ్చినందుకు తనను తానే అభినందించుకుంటూ బస్సు వైపు నడిచాడు రఘు. అదే సమయానికి తన గుడిసెలోని ముగ్గు మధ్య కూర్చుని ప్రయత్నాత్మను ఆహ్వానించడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు కోయదొర. ఆ గుడిసెలోనే ఒక మూల ఒద్దికగా కూర్చుని అతడు చేస్తున్న పూజా విధానాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాడు దివాకర్. ప్రేతాత్మలకు స్వాగతం పలుకుతున్నట్టు మసక చీకట్లు ముసురుకోసాగాయి. ఆకాశంలో గుమ్మిగూడుతున్న పిశాచాల్లాగా కారు మబ్బులు కమ్ముకోసాగాయి. భూమి ఆకాశాలు 2గా చీల్చేస్తున్నట్టు ఉరుములు మెరుపులు ప్రారంభమయ్యాయి. కొండలను అడవిని ముంచెత్తుతూ వర్షం కొండపోతగా కురియసాగింది. భూమి, ఆకాశం, నీరు, గాలి, అగ్ని అనడి ఈ పంచభూతములు పంచభౌతికమైన దేహాన్ని విడిచి వచ్చిన ఆత్మలకే సహాయపడతాయి అని అంటారు. ఏమో అదే నిజమేనేమో అని అనిపించింది దివాకర్కు ఆ వర్షాన్ని చూస్తుంటే. కోయదొర ఉచ్చరిస్తున్న మంత్రాలు ఆ ప్రళయ భీకరమైన వర్షభోరులో కలిసిపోయాయి. మంచంపై అసహనంగా అటు ఇటు దొర్లసాగింది సునంద. వర్షం అంటే చిన్నతనం నుండి సునందకు తగని చిరాకు. అందులో హోరు గాలిలో ధారాపాతంగా కురుస్తున్న ఈ వర్షం ఆమెలో ఏదో అనీజీనెస్ కలగజేస్తోంది. బెడ్రూమ్కి ఎదురుగా ఉన్న స్టడీ రూమ్లో కూర్చుని ఉన్నాడు భర్త విజయ్. అతని ముందున్న అకౌంట్ పుస్తకాల్లో మునిగిపోయాడు అతను. బడ్జెట్ డే వస్తోంది కాబట్టి ఎక్సైజ్ వారి కోసం ఎస్టేట్ అకౌంట్స్ని అప్డేట్గా ఉంచాలి. అందుకే అరకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి పీకల దాకా పనిలో మునిగిపోయాడు అతను. ఎంతైనా అద్దాల కిటికీ నుంచి కనిపిస్తున్న తోటలోని వృక్షాలు జుత్తులు విరబోసుకుని వర్షంలో స్నానం చేస్తున్న పిశాచాల్లాగా ఉన్నాయి. ఎదురుగా భర్త కనిపిస్తున్న ఏదో తెలియని ఒంటరితనం ఆమెను పీడించసాగింది. అదే సమయంలో ఆ భవంతిలో దీపాలన్నీ ఆరిపోయాయి. అంతటా చిక్కని చీకటి కమ్ముకుంది. కరెంటు పోయింది కాబోలు అని అనుకుంది ఆమె. కానీ అది ఎలక్ట్రిసిటీ ఫెయిల్యూర్ కాదని, కేవలం తమ భవనంలోని దీపాలు మాత్రమే పోయాయని ఆమెకు తెలియదు.
చీకట్లో చూడ్డానికి ఆమె కళ్ళు అలవాటు పడ్డానికి కొద్ది క్షణాలు పట్టాయి ఆమెకు. ఎవరో తోసినట్టు ఆమె బెడ్రూమ్ తలుపులు విసురుగా తెరుచుకున్నాయి. రివ్వున చల్లని గాలి ఆ గదిలోకి ప్రవేశించింది. అప్పుడు చూసింది ఆమె ఆ గదిలో అడుగు పెడుతున్న తెల్లని ఆకారాన్ని. విసురుగా వీస్తున్న గాలికి ఆమె విరబోసుకున్న కురులు, తెల్లని చీర చెంగు గాలిలోకి లేచిపోతుంటే అస్పష్టంగా ఉన్న ఆమె ఆకారం గాలిలో తేలి వస్తున్నట్లుగా ఉంది. ఆమె తలకట్టు కిరీటంలాగా ఏదో చుట్టబడినట్టు ఉంది. అందులో నుండి మిణుకు మిణుకుమంటూ ఎర్రని కాంతులు చిమ్ముతున్నాయి. ఆ ఎర్రని కాంతిలో ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. వికృతంగా నవ్వుతున్న ఆమె పెదవులు వంకరలు తిరిగి ఉన్నాయి. ఆమె నాగమణి. సునంద రా, సునంద రా, వచ్చాయి. ఆ నీరవ నిశీధిలో ఆమె గొంతు తన చెవిలోనే గుసగుసలాడుతున్నట్లుగా వినిపించింది సునందకు. కెవ్వమంటూ కేక వేసింది ఆమె. అరచేతిని 2 కళ్లకు అడ్డం పెట్టుకొని భయంతో వణికిపోతూ కళ్ళను గట్టిగా మూసుకుంది సునంద. అదే సమయంలో చేతిలోని టార్చితో ఆ గదిలోకి పరిగెత్తుకొని వచ్చాడు విజయ్. ఎలక్ట్రిసిటీ ఫెయిల్ అయిన వెంటనే డెస్క్లో ఉన్న టార్చ్ లైట్ను తడుముకుంటూ వెతికి తీశాడు అతను. సెల్స్ను ఫిట్ చేసేసరికి సునంద కేక వినిపించింది అతనికి. ఆతృతగా భార్య పడుకొని ఉన్న బెడ్ను సమీపించాడు. వాట్ హ్యాపెండ్ సునంద? సునంద ఏది? కళ్ళు తెరు. అరే నేనోయ్ అంటూ కళ్ళకు అడ్డంగా పెట్టుకుని ఆమె చెయ్యను తొలగించాడు. భర్త గొంతు విన్న ఆమెలో భయం పోలేదు. మెల్లగా సంకోచిస్తూ కళ్ళు తెరిచింది. ఎదురుగా తనను పొదివి పట్టుకున్న భర్త. అక్కడ అక్కడ నాగమణి దెయ్యం ఉందండి, తలుపు వైపు చూపిస్తూ వణుకుతున్న గొంతుతో అందామె. ఏది అంటూ అటు టార్చిని ఫోకస్ చేశాడు అతను. ద్వారానికి వేలాడుతున్న తెల్లని డోరు కర్టన్ గాలికి ఎగురుతూ కనిపించింది వారికి. డోర్ కర్టన్ని చూసి దయ్యమనుకున్నావా? ఎంత గొప్ప ధైర్యశాలివి, పకపక నవ్వుతూ అన్నాడు విజయ్. తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు ఆమెకు. భర్త వంక బేలగా చూసింది. సునంద, ఇక్కడున్నాను సునంద, ఇక్కడ. ఎవరో తన చెవి దగ్గర మెల్లగా అనడంతో తుళ్ళిపడి చూసింది ఆమె. బెడ్కు అవతల పక్క ఆమె తలభాగం వైపు నుంచునుంది నాగమణి. ఆమె పెదవులపై అదే వికృత హాసం. భర్త చేతిని గట్టిగా పట్టుకొని నాగమణి వైపు చూపించింది ఆమె. ఈసారి ఆమె నిలువెల్లా వణికిపోతోంది. అదిగో అండి అక్కడ, నా బెడ్ పక్కనే. టార్చ్ నెట్ ఫోకస్ చేశాడు అతను. ఎక్కడోయ్, నాకెవరు కనిపించరే? భర్త మాటలకు మళ్ళీ అటు తల తిప్పి చూసింది ఆమె. నాగమణి అక్కడే నుంచుంది. ఆమె మెల్లగా పెదవులు కదిలించింది. వచ్చేయి సునంద, ఇటు వచ్చేయి. అదిగోండి ఆ దెయ్యం అక్కడే ఉంది. కన్నీళ్లతో ముఖం తడిసిపోతూ ఉంటే బావురు మంది ఆమె. చచా, ఏంటిది చిన్న పిల్లలాగా? సునంద, మై స్వీట్ డార్లింగ్, ఊరుకో, ఏడుపు ఆపేయాలి మరి. నువ్వెందుకో ఊరికనే భయపడిపోతున్నావోయ్. ఏది? నాకే దయ్యం కనిపించడం లేదే, అయినా నేను పక్కనే ఉన్నానుగా, ఇంకా భయం ఎందుకు అంటూ ఆమెను అనునయిస్తూ మెల్లగా బెడ్పై పడుండబెట్టాడు. అప్పటికే మానసికంగా బాగా అలసిపోయింది ఆమె. నిస్త్రాణతో కనురెప్పలు మూతలు పడుతున్నాయి. భర్తకు గుడ్ నైట్ చెప్దామని కళ్ళు తెరిచి అతడున్న వంక చూసిందామె. అంతే, భయంతో చిగురు టాకులాగా కంపించిపోయింది ఆమె. అక్కడ ఉన్నది ఆమె భర్త కాదు, నాగమణి. భయంతో ఆమె వేసిన కేక గొంతులోనే ఉండిపోయింది. అంత చలిగా ఉన్న వాతావరణంలోనూ ఆమెకు నిలువెల్లా చెమటలు పట్టాయి. వడిలిపోయిన తీగలాగా అలాగే ఆ బెడ్ మీదే మూర్చిపోయింది ఆమె. వైజాగ్లో చదువుకుంటున్న రోజుల్లో తాను డాబా గార్డెన్స్లో ఉంటున్నట్లు ఏదో మాటల సందర్భంలో చెప్పాడు దివాకర్ లాయర్ రఘుతో. కానీ డాబా గార్డెన్ సెంటర్లో నిలబడి చుట్టూ ఒకసారి పరికించి చూశాడు. దివాకర్ అడ్రస్ సంపాదించడం తాను అనుకున్నంత సులువేమీ కాదు అని అనిపించింది రఘుకు. అయితే అతడి లాయర్ బుర్ర తెలివిగానే పనిచేసింది. సాధారణంగా స్టూడెంట్స్కు గదులు అద్దెకివ్వడానికి ఎవ్వరూ ఇష్టపడరు. కేవలం స్టూడెంట్స్ కోసమే ఒక ఇంటిని కేటాయించి అందులోనే చిన్న చిన్న గదులను 2-3 స్టూడెంట్స్కు కలిపి అద్దెకిస్తూ ఉంటారు కొందరు. అయితే అలాంటి వారు చాలా అరుదు. అలాంటి ఇళ్ల గురించి వాకప్ చేసుకుంటూ పోయాడు అతడు డాబా గార్డెన్స్లో.
అలా స్టూడెంట్స్ కోసం రూమ్స్ని అద్దెకిచ్చే ఇళ్ళు 3 అని తెలిసింది. ఒక్కొక్క ఇంటిలో ఎంక్వైరీ చేసుకుంటూ పోయాడతను. తనతో దివాకర్ ఫోటో తేవడం చేత అతని పని మరింత సులువైంది. కానీ అతను ఊహించినట్టు దివాకరు ఆ 3 ఇళ్లలో ఎందులోనూ అద్దెకుండలేదు. 3వ ఇంటిని కూడా వాకప్ చేసి నిరాశగా వెనుతిరిగి వచ్చేస్తున్నాడతను. పెట్టగోడకున్న చిన్న చెక్క గేటును తెరుచుకుని బయటకు అడుగుపెట్టే సమయంలో అతడిని రాసుకుంటూ పోయాడు ఒక 12 ఏళ్ల కుర్రాడు. ఎదురుగా ఉన్న హోటల్ నుంచి వస్తున్నాడు అబ్బాయి. అతడి చేతిలోని వైర్లతో అల్లిన హ్యాంగర్లో టీ గ్లాసులున్నాయి. ఆ ఇంట్లోని స్టూడెంట్స్కు టీలు గట్రా సప్లై చేస్తూ ఉంటాడు అతను. ఆ కుర్రాడి వంక విసుగ్గా చూసి 2 అడుగులు ముందుకేశాడు రఘు. అతనికి ఎందుకో తన చివరి ప్రయత్నం ఆ కుర్రాడిని దివాకర్ గురించి అడుగుదాము అని అనిపించింది. ఏమో, ఎవరికి తెలుసు, వాడేమైనా చెప్పగలడేమో. అసలు స్టూడెంట్స్ గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగేది ఇట్లాంటి పనులు చేసేవాళ్లే. రఘు తన ఆలోచనలో ఉండగానే ఆ కుర్రాడు స్టూడెంట్స్కు టీలు సప్లై చేసి వచ్చేశాడు. ఆ కుర్రాడిని చేయి పట్టుకొని ఆపాడతను. చూడుబాబు అన్నాడు రఘు. నా పేరు చూడుబాబు కాదండి, సూరిబాబు అన్నాడా కుర్రాడు టక్కున. చాకులాంటి కుర్రాడివే అని అనుకున్నాను. తన జేబులోని దివాకర్ ఫోటోను తీసి ఆ కుర్రాడికి చూపించాడు. సూరిబాబు, ఈ ఫోటోలోని అబ్బాయిని ఎప్పుడైనా చూసావా? ఒక్క క్షణం దీక్షగా ఆ ఫోటో వంక చూశాడతను. చూశానండి, దివాకర్ బాబు గారు కదండి. ఈయన పేరు నీకు తెలుసా? ఆత్రంగా అడిగాడతను. తెలుసంటే తెలుసు కదండి, ఇక్కడ స్టూడెంట్స్ కుర్రాళ్ళందరూ తెలుసండి. దివాకర్ ఎక్కడుండేవాడు? అదిగోనండి, ఆ రావి చెట్టు కనపడుతోందా అండి, దాని ఎదురుగా ఉన్న ఇంట్లో ఉండేవారండి. ఆ రావి చెట్టు కిందే టీ కొట్టు ఉండేదండి. రావి చెట్టు అక్కడే ఉందండి, టీ కొట్టు మాత్రం ఇక్కడికి వచ్చేసిందండి. వీడు వాగుడికాయ కూడాను అని అనుకున్నాడు రఘు. పోనీ ఆ ఇల్లైనా ఉంది కదా అనుకున్నాడు నవ్వుతూ. ఇల్లుందండి, కానీ ఇంటాయన లేరండి. ఇల్లు అమ్మేసి ఉత్తరాది వెళ్ళిపోయారండి. ఆ కుర్రాడి మాటలకు హతాశుడైపోయాడు రఘు. దివాకర్ గురించి చెప్పగలిగే ఆ ఒక్క ఇల్లు గల ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారట. ఏం చెయ్యడమా అని క్షణంసేపు ఆలోచించాడు. గాల్లో బాణంలాగా నాగమణి గురించి కూడా వీడినే అడిగేస్తే సరి అని అనుకున్నాడు. సూరిబాబు, దివాకర్కు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండేవారా? సినిమాల్లోనైతే ఇట్లాంటి ప్రశ్నలు ఊరికేనే ఎవరూ అడగరండి, తలగోక్కుంటూ అన్నాడు సూరిబాబు. హారిపిడిగా అని అనుకుంటూ జేబులోంచి 5 రూపాయల నోట్ తీసి అతడి చేతిలో పెట్టాడు. ఆ నోటును చూసిన వెంటనే వాడికి ఎక్కడ లేని హుషారు వచ్చేసింది. ఇక గడగడ వాగడం మొదలుపెట్టేశాడు. ఒక అమ్మగారు ఉండేవారండి, చాలా అందంగా ఉంటారండి. ఎప్పుడు సెంటర్లోనే ఇద్దరు కలుసుకునేవారండి. బస్టాప్లో అమ్మగారు నిలబడితే నేను పరిగెత్తుకెళ్ళి దివాకర్ బాబు గారితో అమ్మాయి గారు వచ్చారు అని చెప్పేవాడినండి. ఆ అమ్మాయి గారు అప్పుడప్పుడు రూపాయి ఇచ్చేవారండి. అంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా? ఐ మీన్ చాలా క్లోజ్గా, అంటే ఒకరికొకరు దగ్గరగా ఉండేవాళ్ళ? ఆ ప్రశ్న ఆ కుర్రాడిని ఎలా అడగాలో తెలియక తానే సతమతమయ్యాడు రఘు. కుర్రాడు మాత్రం టక్కున జవాబిచ్చాడు. ఓ సారండి, ఎంటాయన ఊరికెళ్ళారండి. ఆ అమ్మాయి గారిని దివాకర్ బాబు తీసుకెళ్ళేశారండి. గదిలోకి వెళ్ళాక తలుపేసేసుకున్నారండి. అంటే ప్రేమించడానికే కదండి. మరి అమ్మాయి గారి పేరేంటన్నావు మరి? సూరిబాబుని అడిగాడు చాలా క్యాజువల్గా. కానీ అతని గొంతులో క్యూరియాసిటీని ఆ కుర్రాడు సైతం కనిపెట్టేశాడు. ఇంకా అనలేదండి, ఎప్పుడు అంటానండి. ఆ అమ్మాయి పేరా అండి అంటూ అతడి జేబు వైపు మళ్ళీ ఆశగా చూశాడు సూరిబాబు. ఓరిని సినీ పరిజ్ఞానం దొంగల దోల అనుకుంటూ రఘు జేబులో నుంచి మరొక 5 రూపాయలు తీసి అతడి చేతిలో పెట్టాడు. అది చేతిలో పడ్డ మరుక్షణం సూరిబాబు ఆ అమ్మాయి గారి పేరు చెప్పాడు. ఆ పేరు విన్న వెంటనే రఘు ముఖం ఒక విధమైన విజయ గర్వంతో వెలిగిపోయింది. తాను ఊహించిందే కరెక్ట్ అయిందన్న భావం అతడి పెదవులపై చిరునవ్వై విరిసింది. దివాకర్ ప్రేమించిన అమ్మాయి పేరు నాగమణి. ఇది చాలా పెద్ద కదండి, అందుకని 2 భాగాలుగా పెడుతున్నాను. ఈరోజు ఈ భాగం, రేపు 2వ భాగం. మరి ఇదే టైంకి రేపు 2వ భాగంలో ఏమవుతుందో తెలుసుకుందామా? మరి ఈ భాగానికి మరి లైక్ ఇవ్వండి. వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.